రైట్. సో నెక్స్ట్ ఉద్యోగ సమస్యలు అంటే ఎంత పై చదువులు చదివినా కూడా ఉద్యోగాలు కరెక్ట్ టైంకి రాకపోవడం ఇది కూడా ఒక మెయిన్ సమస్యలా మారిపోయింది. మరి ఉద్యోగ సమస్యలు తీరాలంటే దానికి మీరు ఇచ్చే పరిష్కార మార్గం ఏంటి గురుగారు? ఉద్యోగం రావాలంటే కారకుడు రవి. అంటే జాతక చక్రంలో రవి బాగుంటే ఆ వ్యక్తికి ఉద్యోగం అనేది 100% ఉంటుంది. మామూలుగా జాబ్స్ గురించి మెయిన్గా ఉద్యోగం గురించి ఏంటంటే ఎక్కువ శాతం మనం రవి గురించే చూసుకోవాలి. ఆదివారం రోజున ఎవరే కానీ ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆదివారం రోజున సూర్య భగవానునికి అభిషేకం చేయించుకోవాలి. ఇక్కడ మన తిరుమలగిరి, హైదరాబాద్లో తిరుమలగిరి దగ్గర ఒకటి ఉంది, లేదంటే అరసువేలి ఆంధ్రాలో. అక్కడికి వెళ్ళి ఆ ఆదివారం రోజు అభిషేకం సూర్యన భగవానికి అభిషేకం చేయించుకొని అలాగే ఒక కిలంబావు గోధుమ రవ్వ హల్వా స్వీట్ చేసేసి ఆ స్వామికి నివేదన చేస్తే 100% జాబులు వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే ఆ గాలిలో సముద్రం మీద హనుమంతుడు ఒక చేతితో గద మరొక చేయిని ఇట్లా ముందుకు చాపి వెళ్తుంటాడు. అటువంటి ఫోటో మనం ఇంట్లో తీసుకొచ్చి మంగళవారం రోజు గంధము కుంకుమ పెట్టేసి ఒక 108 ఓం హం హనుమతే నమః అని జపం చేసేసుకుంటే తప్పకుండా జాబు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అతని జాతక చక్రం కూడా చూసి క్షుణ్ణంగా అందులో దశమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, రవి ఏ స్థానంలో ఉన్నాడు అనేది చూసుకొని ఆ రవి నీచపడ్డా ఉచ్చస్థితిలో ఉన్నాడా అనేది చూసుకొని వాళ్ళ వ్యక్తిగతంగా పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఇచ్చేస్తే దాన్ని బట్టి ఒక గ్రహ సంచారం ఎక్కడెక్కడ ఉందని దాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే గ్యారెంటీగా దొరకటానికి అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళలో ఎక్కువ శాతం సంతాన సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా పీడిస్తుంది గురుగారు. మరి ఈ సంతాన సమస్యల గురించి మీరు పరిష్కార మార్గం ఏమైనా తెలియజేయగలరు? దీనికి ఒక మంచి రెమెడీ ఉందమ్మా. 10 సంవత్సరాలు కానీ 20, 30, 40 సంవత్సరాలు కానీ పెళ్ళైనాక సంతానం లేదు, ఇంకా డాక్టర్లు మీకు పిల్లలు కారు అనే సర్టిఫికేట్ ఇచ్చినా కూడా దానికి ఒక చిన్న రెమెడీ చేసేసుకుంటే, అంటే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే భార్యాభర్తలు ఒక 20 డేస్ ఆ పరిహారం చేసుకుంటే 100% సంతాన యోగం ఉంటుంది. దానికి ఎటువంటి రూపాయి ఖర్చు అవసరం లేదు. అలాగే వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఆవులకు వంకాయలు అనేది దానలాగా పెట్టాలి ఆహారంగా. ఒక 7 మంగళవారాలు 7 బాదుషాలు తీసుకొని ఒక 7గురికి పంచిపెట్టాలి. అంటే 7 ఏళ్ళు 49 పీసులు బాదుషాలు అనేది వేరే వాళ్ళకు పంచిపెట్టాలి. అలాగే ఆ భార్యాభర్తలది కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే సంతానం అంటే పంచమాధిపతి కాబట్టి ఆ పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, దుస్థానంలో ఉన్నాడా, నీచబడిపోయిండా, లేకపోతే పాప గ్రహాలతో ఉన్నాడా, దుస్థానంలో ఉన్నాడా, ఇవన్నీ 4వ ఇల్లు 5వ ఇల్లు చూసుకుంటే ఆ వ్యక్తి యొక్క సంతానం గురించి మనం కొన్ని రెమెడీస్ చేసుకుంటే 100% సంతాన యోగం అనేది 100% ఉంటుంది. రైట్. మరి పిల్లలు పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టాలి అని చాలామంది ఫంక్షన్స్ మరీ చేస్తారు. మరి అవి ఎలా మీరు చెప్తారనమాట? పిల్లలు పుట్టిన అంటే 21st డేకు పుట్టిన తర్వాత 21 రోజుకు పేర్లు పెడతారు కదా. ఆ పేర్లు అనేది మన ఆచారం, మన సంప్రదాయం అనేది 21 రోజే ఎందుకు పెట్టుకోవాలంటే మనకు ఆచారం ఉంది మన హిందూ సంప్రదాయం ప్రకారం. ఆ రోజు పేరు అనేది పెడితే ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి మనకు ఒక నమ్మకం. కాబట్టి ఆ పేరు అనేది 21 రోజే మంచి వైబ్రేషన్స్ తోటి, ఎందుకంటే ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా కొన్ని పేర్లు నెగటివ్ పేర్లు కాకుండా ప్రొనౌన్సియేషన్ ఏవైతే ఉంటే మంచి ప్రొనౌన్సియేషన్ తోటి ఆ పేర్లు తీసుకొని మనం అక్కడ ఆ రోజు 21 రోజు ఆ పేరు పెట్టేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ పేరుని పిలిచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వైబ్రేషన్లో పెట్టుకుంటే బాగుంటుంది పేరు. రైట్. కాల్ తీసుకుందాం గురుగారు. రఘు గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి రఘు గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఒకసారి మీరు టీవీ మ్యూట్ లో పెట్టండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకుండా వాళ్ళు. ఓకే, ఇలా అయితే కాల్ కట్ అయిపోతుందండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యలు కూడా చాలా మందికి ఉన్నాయండి. సో దానికి సంబంధించి గురుగారు చెప్పండి రెమెడీ. రియల్ ఎస్టేట్కు సంబంధించిందంటే కారకుడు కుజుడు.
దానికి రవి కూడా కారకుడు ఉంటాడు, మెయిన్గా కుజుడు కారకుడు. కుజుడిని భూపుత్రుడు అంటాం. మ్మ్. సో రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళకు కంపల్సరీ ప్లేస్కు భూ సంబంధంకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఒక సుబ్రహ్మణ్య స్వామికి ఒక మన మంగళవారం రోజు కానీ షష్ఠి తిథి రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసేసుకుంటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళు దానికి మళ్ళీ నరసింహస్వామికి కూడా ఒక రోజు నిద్ర చేసి కళ్యాణం చేసుకుంటే ఆ ఉన్న బాధలన్నీ వెళ్ళిపోయి మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరికి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ప్లాట్ అమ్ముడు పోదు, జాగా అమ్ముడు పోకుండా ఏవో కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని కారకుడు కుజుడు కాబట్టి దానికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే మంచి ఇది ఉంటుంది. అలాగే ఆ జాతకం యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం చూసుకొని ఆ కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో, రియల్ ఎస్టేట్కి సంబంధించింది మెయిన్గా కుజుడే కాబట్టి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, కుజుడు నీచబడిపోయినా ఉచ్చ స్థితిలో ఉన్నాడా అనేది కంపల్సరీ జాతక చక్రం చూసుకొని దానికి తగిన స్టోన్ పెట్టుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్